స్టాక్ మార్కెట్ అంటే చాలా మందికి కలల ప్రపంచం. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించొచ్చుననే ఆశతో అనేక మంది మార్కెట్ వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇటీవలి కాలంలో రిటైల్ మదుపర్లలో ఆప్షన్స్ ట్రేడింగ్ పై ఆసక్తి భారీగా పెరిగింది. కానీ లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2026-27 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ STTను భారీగా పెంచుతున్నట్లుగా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల మార్కెట్లో అతి స్పెక్యులేషన్ తగ్గుతుందా లేక మదుపర్లకు కొత్త సమస్యలు ఎదురవుతాయా? ఈ మార్పు స్టాక్ మార్కెట్ పై ఎలాంటి ప్రభావం చూపనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్లో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. స్టాక్ మార్కెట్లో రిటైల్ మదుపర్లు F&O ట్రేడింగ్లో విచ్చలవిడిగా పాల్గొనడం వల్ల భారీ నష్టాలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నష్టాలను అరికట్టడమే లక్ష్యంగా STT పెంపు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. STT అంటే స్టాక్ మార్కెట్లో జరిగే కొనుగోలు, అమ్మకాలపై విధించే పన్ను. ఈ పన్నును పెంచడం వల్ల ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయి. దాంతో మదుపర్లు తరచుగా ట్రేడింగ్ చేయడానికి ముందు మరింత ఆలోచిస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా అధిక రిస్క్ ఉన్న F&O ట్రేడింగ్ పై ఇది ఒక నియంత్రణగా పనిచేస్తుందని అంచనా వేస్తోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్ పై STTని ప్రభుత్వం 150% పెంచింది. ప్రస్తుతం ఉన్న 0.02% నుంచి ఇది 0.05% పెరుగుతుంది. అంటే ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ విలువ ₹1,00,000 అయితే ఇప్పటి వరకు ₹20 STTగా చెల్లించేవారు. ఇకపై అదే లావాదేవీపై ₹50 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది చిన్న మదుపర్లపై భారంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో పెద్ద స్పెక్యులేటర్లపై కూడా ప్రభావం చూపనుంది. ఆప్షన్స్ ట్రేడింగ్ లో కూడా STT పెంచారు. ఇందులో 2 మార్పులు చేశారు. మొదటిది ఆప్షన్స్ ప్రీమియంపై విధించే STTని 50% పెంచారు. ప్రస్తుతం 0.1%గా ఉన్న ఈ పన్ను 0.15%కి పెరుగుతుంది. రెండోది ఆప్షన్ను వినియోగించుకున్నప్పుడు విధించే STTని 0.125% నుంచి 0.150%కి పెంచారు. ఇవి ఇప్పటికే అధిక రిస్క్ ఉన్న ట్రేడింగ్ విధానాలు కావడంతో ఈ పెంపు ట్రేడర్లను మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. ఈ STT పెంపు వల్ల ప్రభుత్వానికి అదనపు ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో STT ద్వారా సుమారు ₹63,670 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. తాజా పెంపుతో 2026-27లో ఇది ₹73,700 కోట్లకు చేరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే దాదాపు ₹10,000 కోట్లకు పైగా అదనపు ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరనుంది. ఇది ప్రభుత్వానికి లాభమే అయినప్పటికీ మదుపర్లకు మాత్రం షాక్గా మారింది. ఈ నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటంటే F&O ట్రేడింగ్ ఎక్కువగా టెక్నికల్ అనాలిసిస్ పై ఆధారపడి ఉంటుంది. చార్ట్లు, ట్రెండ్లు, సూచీలు వంటి వాటిని విశ్లేషించి ట్రేడింగ్ చేయాలి. ఇది అనుభవం ఉన్న నిపుణులకు, పెద్ద బ్రోకరేజీ సంస్థలకు సులభంగా ఉండొచ్చు. కానీ సామాన్య రిటైల్ మదుపర్లకు ఇది అంత ఈజీ కాదు. అయినా సరే త్వరగా లాభాలు వస్తాయన్న ఆశతో చాలా మంది ఈ ట్రేడింగ్లోకి దూకి తీవ్రంగా నష్టపోతున్నారు. సెబీ నిర్వహించిన అధ్యయనంలో F&O ట్రేడింగ్ లో పాల్గొనే రిటైల్ మదుపర్లలో దాదాపు 90% మంది నష్టపోతున్నారని తేలింది. ఇది ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించింది. సెబీ గతంలో మార్జిన్ నిబంధనలు, లాట్ సైజ్ మార్పులు వంటి చర్యలు తీసుకున్నప్పటికీ పెద్దగా మార్పు కనిపించలేదు. దీంతో ప్రభుత్వం STT పెంచడం ద్వారా స్పెక్యులేటివ్ ధోరణికి బ్రేక్ వేయాలని నిర్ణయించింది. బడ్జెట్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాస్తవ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మార్కెట్లో అతి స్పెక్యులేషన్కు నియంత్రించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రిటైల్ మదుపర్లను రక్షించడానికి ఇది ఒక ముందడుగని ఆయన అన్నారు. అయితే ఈ నిర్ణయంపై అన్ని వర్గాల నుంచి అనుకూల స్పందన రాలేదు. కొంతమంది మార్కెట్ నిపుణులు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోటక్ సెక్యూరిటీస్ MD CEO శ్రీపాల్ షా మాట్లాడుతూ STT పెంపు వల్ల విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్లు డెరివేటివ్స్ మార్కెట్ నుంచి వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నారు. దీనివల్ల మార్కెట్లో పెట్టుబడులు తగ్గి
ట్రేడింగ్ వాల్యూస్ పడిపోయే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్ ప్రకటన తర్వాత BSE, NSEలో కొన్ని బ్రోకరేజీ సంస్థల షేర్లు కూడా నష్టపోయాయి. ట్రేడింగ్ పరిమాణం తగ్గితే మార్కెట్లో లిక్విడిటీ తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో ఊగిసలాటలు తగ్గి మార్కెట్ స్థిరత్వం పెరిగే అవకాశమూ ఉందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పై STT పెంపు నిర్ణయం మార్కెట్ను కొత్త దిశలో నడిపించనుంది. ఇది స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ను తగ్గిస్తుందా లేక పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందా అన్నది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. ప్రభుత్వం, సెబీ కలిసి మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకుంటే రిటైల్ మదుపర్లకు భద్రత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.